లండన్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూకే యూరోప్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులను నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగిన ఈ గణేష్ ఉత్సవాలలో 500 మంది భక్తులు పాల్గొన్నారు. 11 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీడీఎఫ్ యూకే యూరోప్ ప్రస్తుత అధ్యక్షుడు శివన్ తెలిపారు. అక్టోబర్ 11న బతుకమ్మ దసరా వేడుకలను జరుపుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక అక్షర జ్యోతి ద్వారా తాము పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఆర్థిక సాయం చేయడంతో మెరుగైన విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, అవసరమైన వస్తువులు అందజేస్తున్నామన్నారు. డెవలప్మెంట్ ఫోరం యూకే యూరోప్ లండన్ తరపున మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం లాగానే 11 సంవత్సరాల నుంచి ఈ శ్రీ వినాయకుని యొక్క 9 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా కమిటీ అంతా గత కొన్ని రోజులుగా శ్రమించి ఎంతో విజయవంతంగా నిర్వహించబడ్డ ఈ వినాయకుని యొక్క గణేష్ నిమజ్జనం ఈరోజు ఎంతో ఆనందదాయకంగా 500 మంది సభ్యులతో ఇక్కడ ఎన్ఆర్ఐ సభ్యులతో జరిగింది. అందరి నిమజ్జనం అనంతరం మేము వేలం పాటలో కూడా పాల్గొన్నాము. టీడీఎఫ్ యూకే యూరప్ నాట్ ఓన్లీ డూయింగ్ వినాయకుదే కాకుండా బతుకమ్మ దసరా కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 11వ తారీఖు అని మేము డిసైడ్ చేశాము. ఇంకా పోస్టర్ మా ప్రెసిడెంట్ గారు విడుదల చేయలేదు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూకే యూరప్ లండన్ తరపున మేము శ్రీ వినాయకుని యొక్క 9 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాము. ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని 500 సభ్యులు ఎన్ఆర్ఐ సభ్యులతోటి విజయవంతంగా నిర్వహించబడి నిమజ్జన కార్యక్రమాన్ని మహాలక్ష్మి టెంపుల్ ఈస్ట్ నందు మేము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రానున్న ఈవెంట్స్ మాకు బతుకమ్మ దసరా మెయిన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా మేము అక్టోబర్ 11వ తారీఖు శుక్రవారము సద్దుల బతుకమ్మ రోజు మేము ఇక్కడ డాగనంలో బూత్రేడ్ హాల్లో నిర్వహించనున్నాము. అదేవిధంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు వారందరూ అభినందిస్తూ మా ప్రెసిడెంట్ శ్రీ ఉప్పల శ్రవణ్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇవాళ గణేష్ నిమజ్జనం 500 మందితోటి మంచిగా దిగ్విజయంగా కంప్లీట్ చేశాము. చాలా మంచిగా జరిగింది. లడ్డూ పాట కూడా జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 11వ తారీఖు బతుకమ్మ దసరా సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు 1000 మంది పైనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కార్యక్రమాలు చేశాక మా స్పాన్సర్స్ అందరి సహాయ సహకారాలతోటి మిగిలిన వాటితోటి మేము ఇండియాలో అక్షర జ్యోతి, అక్షరాన్ని నేర్పించు జీవితాన్ని వెలిగించు అనే కార్యక్రమం ద్వారా తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్స్ లో ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మొత్తం ఈ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, ఆర్గనైజేషన్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, స్కూల్స్ కు వాటర్ ప్యూరిఫైయర్స్, బెంచెస్, బేసిక్ నీడ్స్ కూడా కొన్ని స్కూల్స్ లో లేవు. అలాంటివి కూడా మేము చాలా వరకు ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. అలాగే కంటిన్యూ చేద్దాం అని కోరుకుంటున్నాము. చేస్తాము కూడా కంపల్సరీ.